పన్నీర్ గీ రోస్టు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, పుదీనా పచ్చిమిర్చి చట్నీ, నెయ్యి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, నిమ్మరసం, బియ్యపిండి, చాట్ మసాలా పొడి. సో అన్నీ సిద్ధంగా ఉంది. పన్నీర్ కూడా రెడీగా ఉంది. పన్నీర్ కొంచెం కట్ చేసుకుందాం ప్రవీణ, ఎందుకంటే కొంచెం ఇవి రోస్ట్ అనగానే కాస్త పెద్ద ముక్కలాగా ఉండాలి, కర్రీ లాగా కాదనమాట. సో జనరలీ కర్రీస్లోనే పన్నీర్ చిన్న చిన్న ముక్కలాగా తింటూ ఉంటాం కదా, ఇలా ఎప్పుడైనా తిన్నారా ప్రవీణ? అంటే రోస్ట్ లాగా యాజ్ ఏ సైడ్ డిష్ లాగా. అంటే పన్నీర్ స్నాక్స్ ఎప్పుడన్నా ట్రై చేయాలి, క్యూబ్స్ లానే ఎప్పుడైనా కదా. దీని వెరైటీ ఇదే అనమాట. కొంచెం అందుకే ఇంత పెద్ద పెద్ద ముక్క. ఓకే 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 వీటిని ఇలా పెద్ద ముక్కలాగా చేసుకొని ఇలాగే రోస్ట్ చేయాలన్నమాట. జస్ట్ లైక్ మనకు నాన్ వెజ్ లో కూడా ఫిష్ ముక్కలు, అలాగే మటన్, చికెన్ ఇలా కూడా ఉంటాయి కదా, వెజిటేరియన్స్ ఇలా చేసుకోవచ్చు. ఓకే డన్. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందాక చెప్పిన పుదీనా పేస్ట్, పుదీనా పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, చట్నీ లాగా చేసి పుదీనా పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి కూడా లేదు. దీన్ని వేసుకుందాం. కానీ గ్రీన్ చట్నీ అంటే మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం కూడా వేస్తాం దాంట్లో, కొంచెం అది కూడా ఉంటుంది అన్నమాట. కొంచెం నిమ్మరసం, మళ్ళీ కొంచెం సాల్ట్తో పాటు పంచదార కూడా వేస్తాం, ఎందుకంటే కలర్ రిటైన్ అవ్వడానికి, గ్రీన్గానే ఉండడానికి. సో దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకే, నిమ్మరసం, చాట్ మసాలా పౌడర్, ఓకే, ఉప్పు కలిపేసుకుని శనగపిండి, కొంచెం బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. అంటే కొంచెం అది ముక్కలకి కొంచెం పట్టాలి కదా, అందువల్ల కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి. దీనికి మ్యారినేషన్ అక్కర్లేదు, జస్ట్ ఇలా అప్లై చేసేసి మనం వెంటనే రోస్ట్ చేసేసి. సో ఒక ప్లేట్ ఇచ్చేసి అలాగే ప్యాన్ పెట్టేసుకుందాం ప్రవీణ. ఓకే, గీ రోస్ట్ అన్నావు కాబట్టి మొత్తం నెయ్యితోనే రోస్ట్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు ఒక్కొక్క పేస్ట్కి అప్లై చేయాలి. కొంచెం డెలికేట్గా ఉంటుంది, మనం చూసుకొని కొంచెం డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. అంటే ఎలా అయితే అలా స్పూన్ పెట్టేసి అలా తిప్పకుండా ఇక్కడ పెట్టేస్తాను. సో నేను రోస్ట్ చేసాను గీ, ఎందుకంటే త్వరగానే వేడెక్కుతుంది. ఓకే, ఇలా ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి. మీరు అన్నట్టు ఇది సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడన్నా మనం డైట్ చేసేటప్పుడు టేస్టీగా ప్రోటీన్ తినాలి అన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. గ్రిల్డ్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, అందులో ఆయిల్ కూడా కాకుండా గీతో చేస్తాం కాబట్టి ఇంకా ఆ నెయ్యి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఇట్లా రెండు వైపులా మనం బాగా రోస్ట్ చేసేసి మంచి కలర్ వచ్చాక అప్పుడు ఒక్కొక్కటి టర్న్ చేసుకుందాం. రోస్ట్ అన్నావు కాబట్టి మంచిగా రోస్ట్ అవ్వాలి. అలాగే దీనికి హార్డ్లీ ఒక 5 minutesలో 10 minutes రెండు వైపు అయిపోతాయి. ఒక సైడ్ చూసారా, ఒక సైడ్ ఒక 5 minutesలో పడుతుంది. సో నేను మనం వేసిన ఆర్డర్ ప్రకారం టర్న్ చేస్తాను. సో
అన్ని బాగా ఫ్రై అయిపోయినాయి కదా, రోస్ట్ అయిపోయినాయి. సో రోస్ట్ అంటే ఇలాగే ఉంటుంది. అవును. డన్. సో సర్వ్ చేసుకుంటాం. ఓకే. సో ఇందాక మనం చేసిన పుదీనా చట్నీ ఉంది కదా, దాంతో పాటే పక్కన పెట్టేసి చాలా ఫాస్ట్గా అయిపోయి అలాగే పిల్లలకి చాలా ఇష్టంగా తినే రెసిపీ అన్నమాట. అవును, ఇలా ఇలా పెడితే మనకి ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్ గీ రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, పుదీనా పచ్చిమిర్చి చట్నీ, నెయ్యి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, నిమ్మరసం, బియ్యపిండి, చాట్ మసాలా పొడి. పన్నీర్ గీ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర కలిపి చేసిన చట్నీని తీసుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలి, కొద్దిగా నిమ్మరసం, కొంచెం చాట్ మసాలా పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ బియ్యపిండి వేసి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని మసాలాలో బాగా డిప్ చేసి వేడెక్కిన నెయ్యిలో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ గీ రోస్ట్ రెడీ.